శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు 13, 2024. శివ పరమాత్మ తెలియచేసిన మురళిలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాము. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, యోగం ద్వారా తత్వాలను పావనంగా తయారు చేసే సేవను చేయండి. ఎందుకంటే తత్వాలు పావనమైనప్పుడే దేవతలు ఈ సృష్టిపై పాదం మోపుతారు. ప్రశ్న: మీ నూతన రాజధానిలో ఏ విధమైన అశాంతి ఉండజాలదు, ఎందుకు? జవాబు: ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఆ రాజ్యం మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభించింది. సెకండ్ పాయింట్, వరదాతైన తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడే వరదానాన్ని అనగా వారసత్వాన్ని ఇచ్చేశారు. అందువలన అక్కడ అశాంతి ఉండజాలదు. మీరు తండ్రికి చెందినవారిగా అవుతారు కనుక మొత్తం వారసత్వం అంతా తీసేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైనటువంటి పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారాంశం. మొదటి పాయింట్, మీ హృదయం యొక్క స్వచ్ఛత ద్వారా తండ్రి అద్భుతమైన జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయాలి. మీ హృదయం యొక్క స్వచ్ఛత ద్వారా తండ్రి అద్భుతమైన జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయాలి. పురుషార్థం ద్వారా ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. డ్రామా అనే పురుషార్థం చేయకుండా కూర్చుండిపోరాదు. సెకండ్ పాయింట్, రావణ రాజ్యంలో అశుద్ధమైన కనులు చేసే మోసం నుండి సురక్షితులయ్యేందుకు జ్ఞాన 3వ నేత్రం ద్వారా చూసే అభ్యాసం చేయాలి. నెంబర్ 1 క్యారెక్టర్ అయినటువంటి పవిత్రతని ధారణ చేయాలి. వరదానము: బ్రాహ్మణ జన్మ యొక్క జాతకాన్ని తెలుసుకొని సదా సంతోషంగా ఉండే శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మాభవ. బ్రాహ్మణ జన్మ యొక్క జాతకాన్ని తెలుసుకొని సదా సంతోషంగా ఉండే శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మాభవ. వివరణ: బ్రాహ్మణ జీవితం ఒక కొత్త జీవితం. బ్రాహ్మణులు ఆదిలో దేవీ దేవతలు, ఇప్పుడు వారే బ్రహ్మ కుమార్ కుమారీలు. బ్రాహ్మణుల జాతకంలో 3 కాలాలు చాలా మంచిగా ఉంటాయి. జరిగిపోయింది కూడా మంచిదే, ఇప్పుడేది జరుగుతోందో అది ఇంకా మంచిది, ఏది జరగబోతోందో అది ఇంకా చాలా చాలా మంచిది. బ్రాహ్మణ జీవితం యొక్క జాతకం సదా మంచిగానే ఉంటుంది. ఇది గ్యారంటీ. కనుక స్వయం భాగ్య విధాత అయిన తండ్రి మా భాగ్యరేఖను శ్రేష్టంగా గీచి తన వారిగా చేసుకున్నారు అనే సంతోషంలో సదా ఉండండి. స్లోగన్: ఏకరస స్థితిని అనుభవం చేయాలంటే ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాల రసము తీసుకోండి. అచ్చా, ఓం శాంతి.